మనుషులు మనల్ని పొగడడం మొదలెడతారో, మనలో లేనిదాన్ని గొప్పగా చూపించడానికి ప్రయత్నిస్తారో, మనలోని తెలియని ఒక స్వభావం ప్రవేశిస్తుంది. అది గర్వానికి దారితీస్తుంది. ఆ స్థాయి నుంచి కిందకి రాకుండా చేస్తుంది. ఆ తర్వాత మనకి ఎవరు నమస్కారం పెట్టకపోయినా, గుడ్ మార్నింగ్ చెప్పకపోయినా, లేకపోతే థ్యాంక్ యూ చెప్పకపోయినా మనకు విపరీతమైన ద్వేషం మనిషి మీద పడుతుంది. ఈ చిన్న ఆత్మీయ సత్యాన్ని మీ జీవితంలో చాలా క్షుణ్ణంగా పరిశీలనలోకి తీసుకోండి. దేవాది దేవుడు మన జీవితాలను పరిశీలించి తన చిత్త ప్రకారంగా నడిపిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో పరిస్థితులు తారుమారవుతాయి, ఎన్నోసార్లు దేవుని వ్యతిరేకంగా నడుచుకునే పరిస్థితి వస్తుంది. వీటన్నిటికీ మనము దూరంగా ఉండాలంటే మొట్టమొదటిది పొగడ్తలకు, సన్మానాలకు మనం దూరంగా ఉండాలి. అప్పుడే మనము దేవుని యందు నిజమైనటువంటి భక్తి విశ్వాసంతో ఎదగగలం.